హాయ్, బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ డ్రాగన్ మూవీ గ్లిమ్స్ వచ్చేసాయి రాత్రి. ఇక గ్లిమ్స్ అందరు చూశారు, ఎలా ఉంది ఏంది అనేది అందరికి తెలిసిన విషయమే. ట్రోల్స్కు రెడీ అయిపోయినరు కొందరు కుక్కలు. అంటే సలార్ ఛాయలు కనబడుతున్నాయి, కేజీఎఫ్స్ ఛాయలు కనబడుతున్నాయి. డైరెక్టర్ ఎవడు? ప్రశాంత్ నీలే కదా. మరి ఆయన చిత్రాల ఛాయలు ఆయన చిత్రానికి కనబడకపోతే వేరే దర్శకుల చిత్రాల ఛాయలు కనబడతాయరా? ఇప్పుడు ఆ దర్శకుని వే ఉంటుంది, అతనికి దర్శకునికి ఒక స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లోనే తన చిత్రాలు అనేటివి వస్తుంటాయి. ఇప్పుడు ఆయన ఎలా ఊహించుకుంటాడు, ఆ ఊహలో ఎలాంటి క్యారెక్టరైజేషన్ పుట్టించుకుంటాడు అనేది ప్రశాంత్ నీల్కు తెలుసు. కాబట్టి ఆయన ఊహ నుంచి ఎలా ఊహించుకుంటాడు అనేది అతని చిత్రాలు ఏందని గత చిత్రాలు మనకు తెలిసిందే. ఆయన ద్వారా మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంది అలాగే ఉంటుంది కదా. నిల్వ వచ్చేసి గత చిత్రాల పోలికలు ఉంటాయంటే ఉంటాయి కంపల్సరీ. ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా మ్యూజిక్ ఛాయలు ఉంటాయి, పాత చిత్రాల ఛాయలు దాంట్లో ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొన్ని పాటలలో కానీ బీజిఎంలలో కానీ కొన్ని ఛాయలు ఉంటాయి. ఎలా అంటే ఎన్ని లేవు. ప్రతి దానికి ట్రోల్స్ చేసేందుకు మన పెద్ద కుక్కలు అనేది రెడీ ఉంటారు. పెద్ద కుక్కలు దేన్ని వదిలిపెట్టరు. ఎందుకంటే లాస్ట్కు వారి చిత్రాలకు వాళ్ళే బొక్క పెట్టుకునేలా అందరి చిత్రాలకు గెలుకొని అందరి చిత్రాలలో వేళ్ళు పెట్టి తింపి వాళ్ళ చిత్రాలకు గండి కొట్టుకునే రకం ఈ పెద్ద కుక్కలు. ఇక చిత్రం ఎలా ఉంది ఏంది, ఇలా రాబోతుంది, స్టోరీ మొత్తం రివీల్ చేశారు. చిత్రంలో ఏముంది ఇంకా అని అంటే ఉంది. స్టోరీ రివీల్ అయింది, స్టోరీ మొత్తం బయట ఉంది. ఇప్పుడు స్టోరీ మొత్తం అందరికి తెలిసిందే, కథ మొత్తం రివీల్ చేశారు. ఇక తెలిసే ఇక ఇంకేముంది చిత్రంలో అంటారా? ఎన్టీఆర్ విధ్వంసం ఉంది, ఎన్టీఆర్ నట విశ్వరూపం ఉంది. ఎన్టీఆర్ కళ్ళతోటే నటించాడు. దీనిలో తన కళ్ళు నటించాయి. ఈ చిత్రంలో ఒక్కొక్క షాట్లో మీరు చూడండి, తన కళ్ళు పలికే ఒక ఉక్రోషం, దెబ్బతిన్న పులి కళ్ళల్లో ఉక్రోషం ఎలా ఉంటుందో అలా ఆ కళ్ళల్లో ఎక్స్ప్రెషన్లు అలా ఉన్నాయి. నట విశ్వరూపం కనబడుతుంది. ఎన్టీఆర్ నట విశ్వరూపం కళ్ళతోటి నటిస్తాడు ఎన్టీఆర్ అన్నది ఇక్కడ మరోసారి నిరూపితమైంది. ఎందుకంటే ఏ నటునికి సాధ్యం కాదు కళ్ళతోటి నటించడం అనేది, ఏ నటునికి సాధ్యం కాదు. ఒక్క హీరో ఇండియాలో ఒక్కడే కళ్ళతోటి జీవించడం, కళ్ళతోటి నటించడం అనేది ఎన్టీఆర్కే సాధ్యం. ఎన్టీఆర్ నట విశ్వరూపం ఈ చిత్రంలో చూస్తారు. ఎన్టీఆర్ విధ్వంసం చూసేటందుకు రెడీ కావండి. ఎందుకంటే ఇందులో అంతా అయిపోయింది, రివ్యూలు అయిపోయింది, కథ ఇది, స్టోరీ ఇది, క్యారెక్టరైజేషన్లు ఇవి ఫలానా క్యారెక్టర్ అన్నీ బయట రివ్యూలు అయిపోయాయి. ఇంకా ఏముంది చిత్రంలో అంటే ఎన్టీఆర్ విధ్వంసం, ఎన్టీఆర్ నట విశ్వరూపమే ఉంది ఈ చిత్రంలో చూడడానికి. అదొక్కటే థియేటర్లకు రప్పించేది, ప్రతి ప్రేక్షకుని కూడా థియేటర్లకు రప్పించేది ఎన్టీఆర్ నటన, ఎన్టీఆర్ విధ్వంసం గురించే. థియేటర్లకు వెళ్ళి ఇంటి మీద రోమాలు నిలబడుతున్న ఒక్కొక్క సీన్ చూసుకుంటే చిత్రం థియేటర్లకు వచ్చాక అది రిపీట్ అవ్వడం ఖాయం అవుతుంది. కొన్ని కుక్కలు రెడీ అవుతున్నాయి, పెద్ద కుక్కలు రెడీ అవుతున్నాయి ట్రోల్ చేసేందుకు. చేసుకోండి, ఏం బీకలేరు. ఎందుకంటే మీకే బొక్క పడుతుంది. రాబోయే చిత్రానికి బొక్క పడుతుంది. ఇది 100% చూసుకోండి. ఎందుకంటే మీరు ట్రోల్స్ రెడీ చేశారనుకోండి, ప్రతి దానికి మీరు రెడీ చేస్తారు, ప్రతి దానికి మీరే మొదలు ఏలుపెట్టి ట్రోల్స్ చేస్తారు. తర్వాత మీకు బొక్క పడుతుంది, అది కర్మఫలం అనుభవిస్తారు. అది మీ ఆచారం, మీకు తప్పదు, అది మీ కర్మఫలం మీకు దక్కుతుంది. కాబట్టి అది మొదటికెళ్ళే మీరు ఒకలా ముడ్డిలో ఏలుపెట్టి వాసన చూసుకునే రకం. కాబట్టి ఆ వాసన రుచి మీకే తెలుస్తుంది. కాబట్టి మీరు ఆస్వాదించడానికి రెడీ ఉండండి. ఎందుకంటే వచ్చే నెలలో మీ చిత్రం రాబోతుంది కాబట్టి మీరు రెడీ ఉండండి. ఎందుకంటే వాసన ఎలా ఉంటుంది ఏంటనే మీకు తెలుస్తుంది. కాబట్టి అందరి చిత్రాలలో ఏలుపెట్టి ప్రతి దాంట్లో ఏలుపెట్టి ట్రోల్స్ చేస్తారు కదా. ఇప్పుడు మీకు రాబోయే చిత్రానికి మీకు తెలుస్తుంది. ఎందుకంటే గత చిత్రాలు మీకు ఎలాంటి అనుభవాన్ని ఇచ్చాయి, ఎలాంటి వాసన రుచిని చూపించాయి అనేది మీకు తెలుసు. కాబట్టి మరోసారి అదే రిపీటెడ్ అవుతుంది. ఇక
ట్రోల్ చేసుకుంటారా, ఏం పీక్కుంటారో పీక్కోండి. పెద్ద కుక్కలు ఏం చేసుకుంటారో చేసుకోండి. ఏ చిత్రానికి ఆపలేరు. మహేష్ బాబు చిత్రం, ఎన్టీఆర్ చిత్రం, అల్లు అర్జున్ చిత్రం, బాలకృష్ణ చిత్రాలకు ఎంత మీరు నెగిటివ్గా ప్రచారం చేసినా, ఎన్ని ట్రోల్స్ చేసినా కూడా ఏం పీకలేరు. లాస్ట్ కట్ట మీ కర్మఫలం మీకే దక్కుతుంది. ఇది ఎందుకంటే రిపీటెడ్గా మీకు అవుతుంది, మీ కర్మఫలం మీకు దక్కుతుంది కాబట్టి రిపీటెడ్గా ఎన్ని చిత్రాలకు అయ్యాయి ఏందనేది అందరూ చూస్తున్నారు, జనం అందరూ చూస్తున్నారు, ప్రేక్షకులు అందరూ చూస్తున్నారు. ఇక గ్లిమ్స్ మాత్రం అదిరిపోయా అని చెప్పవచ్చు. విధ్వంసమే థియేటర్లలో విధ్వంసం చూసేందుకు రెడీ ఉండండి. ఎన్టీఆర్ విధ్వంసం చూసేందుకు రెడీ ఉండండి. థియేటర్లలో పూనకాలకు రెడీ ఉండండి. ఎన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూసేందుకు రెడీ ఉండండి. అంతా రివ్యూలు అయిపోయింది. చిత్రంలో చిత్ర స్టోరీ మొత్తం రివ్యూలు అయిపోయింది. ఇక చూసేది మిగిలింది ఏంటంటే ఎన్టీఆర్ విధ్వంసమే థియేటర్లలో చూడాలి. ఎన్టీఆర్ నట విశ్వరూపం చూడబోతున్నాం. ఇది మరో 2003 సంవత్సరంలో వచ్చిన సింహాద్రి రిపీటెడ్ చేయబోతుంది. ఎన్టీఆర్ గూప్స్ బంప్స్ తెప్పించే చిత్రం. ఎన్టీఆర్ ప్రేక్షకుల ఒంటి మీద రోమాలు నిక్కబొడిచేలా నట విశ్వరూపాన్ని థియేటర్లలో చూపెట్టబోతున్నాడు. అందరు అభిమానులు కూడా డ్రాగన్ చిత్రం గురించి వేచి చూస్తున్నారు. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్, ఉంటాను.